ఈరోజు మానవులు కాంశీరామ్ గారి 91వ జయంతి. కాంశీరామ్ గారు పంజాబ్ రాష్ట్రంలో కవాస్పూర్ అనేటువంటి గ్రామంలో 1934 మార్చి 15న జన్మించడం జరిగింది. ఆయన యువకుడిగా ఉన్నప్పుడే డిగ్రీ పూర్తి చేసి పూణేలో సైనిక మందుగుండు సామాగ్రి తయారు చేసేటువంటి ఒక సంస్థలో DRDO అనేటువంటి సంస్థలో సైంటిస్ట్గా పనిచేయడం జరిగింది. ఆ సైంటిస్ట్గా పనిచేసే క్రమంలో అక్కడ ఉన్న 4వ తరగతి ఉద్యోగుల్ని ఆ కంపెనీ తొలగించినప్పుడు వాళ్ళ కోసం పోరాటం చేయడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 4వ తరగతి ఉద్యోగి దీనా బాను అన్న వ్యక్తి కాంశీరామ్ గారికి అంబేద్కర్ రాసినటువంటి ఒక పుస్తకం అన్హిల్టన్ ఆఫ్ క్యాస్ట్ అంటే కుల నిర్మూలన పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాన్ని రాత్రి 3 సార్లు చదివి కాంశీరామ్ గారు చైతన్యం పొంది అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించాలంటే నేను పెళ్లి చేసుకోకూడదు, నేను కుటుంబాన్ని ఉంచుకోకూడదు అని చెప్పి కుటుంబానికి నేను పెళ్లి చేసుకోవాలని ఉత్తరం రాసి ఆ రోజు నుంచి ఉద్యోగానికి రాజీనామా చేసి 56 నుంచి 78 వరకు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. 78లో ఎంప్లాయీస్తో బాంబ్సేప్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ బాంబ్సేప్ని కొద్ది రోజులు కొనసాగించిన తర్వాత 84లో బహుజన్ సమాజ్ పార్టీ అని ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి 85% SC, ST, BC మైనార్టీ ప్రజలను ఏకం చేసి 300 కులాలని ఒక వేదిక మీదకు తెచ్చి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని చేపట్టి ఒక దళిత మహిళ కుమారి మాయావతిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంశీరామ్ గారికి. అందుకే ఈ దేశానికి దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ ఎక్కడైతే పోరాటం ఆప్ చేస్తున్నాడో ఆ పోరాటాన్ని కొనసాగించిన వ్యక్తి కాంశీరామ్ గారు. ఆయన జన్మదినం సందర్భంగా మేము ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఆయన బాటల్లో ముందుకు నడవబోతున్నాం. బహుజన్ సమాజ్ పార్టీని ఈ ఏర్లో కూడా ముందుకు తేవడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.